మాయాద్వీపం చిన్నపిల్లల షో అందరికీ తెలిసిందే. అందులో మధ్యలో ఒక 5 మినిట్స్ ఒకరు వచ్చి పిల్లలందరినీ భయపెట్టిస్తూ ఉంటారు. లిల్లీపుట్ మరుగుజ్జు ఆయన ఎవరో కాదు, మల్లేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అలాగే మల్లేష్ గారితో పాటు చాలామంది కూడా ఉన్నారు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ లిల్లీపుట్సే, చిన్నగా ఉన్నటువంటి వ్యక్తులే. కానీ వీళ్ళందరూ ఎందులోనూ తీసిపోరు. చాలా ఈవెంట్స్ చేస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులను అలాగే సంతోషాలను నింపేటువంటి వ్యక్తులు ప్రస్తుతం అందరూ మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళందరితో మాట్లాడదాం. అందరికీ నమస్తే అండి. మల్లేష్ గారు, నాకైతే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే వేరే ఒక ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. అంటే రెగ్యులర్గా అందరిని నార్మల్ పర్సన్స్ని చూస్తాం కదా, మీరు డిఫరెంట్గా ఉండేసరికి వేరే దగ్గర ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. మేడం నేను ఎప్పుడే కానీ అనుకుంటా, మేము రోడ్లో పోతూ ఉంటాం కదా, ఎవరన్నా చాలా బాధగా ఉంటారు, ఏమన్నా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లంలతో చాలా ఇబ్బందిగా ఉంటారు, బాధగా ఉంటారు. ఆ రూట్లో మేము పోయినాం అనుకో, మమ్మల్ని చూసి నవ్వుతారు కదా, వాళ్ళ బాధ మర్చిపోతారు. కరెక్ట్. కాసేపైనా వాళ్ళు ఆనందపడతారు. అది వాళ్ళ బాధ ఏమో కానీ మర్చిపోతారు. మమ్మల్ని చూసి ఎంత నవ్వుకుంటారు, వాళ్ళ బాధ. అరే మేమే ఇట్లున్నాం, మాకన్నా వాళ్ళు అట్లున్నారు అని జరసేపు అయితే వాళ్ళు మర్చిపోతారు. కరెక్ట్. కానీ బాధ ఉన్న వాళ్ళని మమ్మల్ని చూడగానే ఆనందపడతారు. అదే వాళ్ళ ఆనందమే మాకు ఆశీర్వాదం అని నేను భావిస్తాను మేడం. నేను ఫస్ట్ వీళ్ళందరినీ ఒకసారి మాకు పరిచయం చేయండి, ఒక్కొక్కరు ఎవరెవరో చెప్పండి. మేడం, మా వైఫ్, మాది 92లో మ్యారేజ్ అయింది. 92 లవ్ మ్యారేజ్ అండి? లేదు, అంటే లవ్ మ్యారేజ్ అంటే కాదు, నాది 92. అంతేనా? లవ్ మ్యారేజేనా మేడం? 92 ఏప్రిల్ 24 అయింది. 92 ఏప్రిల్ 24 గురువారం 11 గంటలకు అయింది మా పెళ్ళి. మస్తే అమ్మా. మీ పేరేంటి? అరుణ. ఓకే. సో అంటే మీరు కూడా అట్లానే ఉన్నారు, కానీ మీ హస్బెండ్ కంటే మీరే హైట్ ఉన్నారు కదా? ఉన్నాం. మరి పెళ్లి చేసుకునేటప్పుడు చూసారా ఆయన్ని? చూసి ఏమనిపించింది మీకు? ఏమన్నారు అప్పుడు మీరు? అసలు ఏమనుకోలేదు, ఇష్టపూర్తిగా చేసుకున్నారా? పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా బాధ అనిపించిందా ఇట్లా ఉన్నందుకు? అట్లా ఏమన్నా అనిపించిందా? ఏమి లేదు, ఎప్పుడు హ్యాపీగానే ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాం. ఎలా చూసుకుంటారు మల్లేష్ గారు? మంచిగా చూసుకుంటారా? నిజం చెప్పండి. మంచిగానే ఎందుకంటే షోలో పిల్లల్ని భయపెట్టిస్తారు. షోల గురించి అక్కడ జరిగేది మనకు సంబంధం లేదు, కానీ మంచిగానే చూసుకుంటారా? ఎంతండి ఏజ్? ఎంత మీకు? 48 దాకా ఉంటుంది. మళ్ళీ 2 పిల్లలా మీకు? 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మేడం, మేము దాంపత్యంలో పెద్దవాళ్ళు కూడా ఉండరు, అట్లా మేమంతా బాగుంటాం. సూపర్. అసలు అలాగే ఉండాలి, అదే కావాల్సింది. ఇంతవరకు మాది మ్యారేజ్ అయ్యి ఒక 30 years అవుతుంది. ఇంతవరకు మాకు ఎలాంటిది ఇది లేదు, ఈ భేదాలు లేవు, ఏం లేవు, హ్యాపీగా ఉంటాం. గ్రేట్. అసలు చాలా మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. మాకు ఆ భగవంతుడు ఈ జన్మనిచ్చినందుకు నేను ముందు ఎంతో బాధపడేది ఇట్లా ఉన్నప్పుడు. అవునండి. తర్వాత నాలక చాలా మందిని చూసినాక నేను ఈ ఫీల్ అనేది మర్చిపోయినా. అరే నేను కూడా ఇట్లా ఉన్నట్టు ఇంకా ఉన్నారు అని మర్చిపోయినా. కానీ నా పెళ్ళి అవుతుంది అనుకోలే నేను అసలు. అవునా? ఓకే. మా నాన్నకి వాళ్ళు అనేది, అరే నీ కొడుకు పెళ్ళి చేయమంటే అప్పుడు మాకు ఇచ్చిర్రు, ఇప్పుడు వీళ్ళకి ఎవడిస్తాడు అనేది మా డాడీ. నేను నా పెళ్ళి కాదులే అనుకొని నేను ఏం చేసినట్టే సర్కస్లో పనిచేసేది ఫస్ట్ నేను. ఓకే ఓకే. సర్కస్లో ఏం చేసేవాళ్ళు? సర్కస్లో జోకర్, జనాన్ని నవ్వుపించేది. బఫన్. కేరళ, కర్ణాటక, తమిళనాడు అక్కడంతా పోయి వచ్చాను, ఢిల్లీ అంతా పోయి వచ్చిన. నేను చదువుకోలే, అక్షరం ముక్క రాదు నాకు. కానీ 5 లాంగ్వేజ్లు మాట్లాడతారు, మరి మీరు ఎట్లా అంటే కేరళ పోయినా 3 సంవత్సరాలు అక్కడ నేర్చేసుకున్నారు. తమిళనాడు పోయినా, కర్ణాటక పోయినా, గుజరాత్ పోయినా, అప్పు అన్ని స్టేట్లు తిరిగినా, మేడిపల్లి సెటిల్ అయినా. అట్లే పోయి 91లో వచ్చిన. అప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయిండు. మళ్ళీ పోయేది నాకు దుబాయ్ ఛాన్స్ వచ్చిండే. 91లో పోదామంటారు, అప్పుడు రాజీవ్ గాంధీ చచ్చిపోయిందని క్యాన్సిల్ అయింది. మళ్ళీ తర్వాత పోదామంటే మా డాడీ పంపించలేదు, వద్దు అని. కానీ పోతే మంచిగా అయింది నాకు, ఎందుకంటే మళ్ళీ ఇది పోతే నాకు దొరకదు. సరే, ఎంత ప్రేమ మీరంటే. కానీ మా వీళ్ళ ఊరు చాకలైన బొందయ్య అని, ఆయన నాకు భువనగిరిలో కలిసాడు. బాబు నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు మల్లేష్, మా ఊర్లో ఒక అమ్మాయిని చేసుకుంటా. ఇప్పుడు ఎవడు ఇస్తాడు అంటే, అరే నేను చేస్తారా బాబు, వాళ్ళు మునురు కాపోళ్ళు, మీరు కురుమోళ్ళు. అదే మునురు కాపోళ్ళు అయితే ఎవరైతే నేను చేసుకుంటా ఇస్తే అని మా నాయనకు చెప్పిన. ఇప్పుడు ఎవరు ఇస్తారా చూద్దాంలే అన్న. మా ఇంటికి వచ్చినాం, ఉగాది పండుగ వస్తున్నారు. తెల్లారి వచ్చిర్రు. మా పెదనాయనకి ఇట్లా అన్నారు,
మా వాళ్ళు మీ దగ్గర వచ్చి భోంచేసుకొని పోయారు కదా, మీరు కూడా భోంచేసుకొని పోండి, వద్దు మాకొద్దు, మీ పిల్ల మాకొద్దు, మా పిల్లగాడు మీకు వద్దు. మా డాడీకి అన్న నేను, నాన్న ఎవరో వస్తురంటే వాళ్ళు మనకన్నా ఎక్కువలే, తక్కువలే ఏం కాదు, ఇస్తురంటే మా తమ్మునీళ్ళు నిలబెట్టాలపోయి నువ్వు ఇచ్చేటోళ్ళని వద్దంటావు ఏంటి పెదరాయన అని మా పెదరాయన మీద సీరియస్ అయినా. ఓకే. అయితే కులం తప్పు పెడతాను, పెట్టు, నేనైతే తక్కువ కులం చేసుకోలే, ఎక్కువ కులం నేను చేసుకోలే ఓకే. అంటే వాళ్ళ పెళ్ళికి ఎవరు పోద్దని పెట్టిరు. కానీ అన్నా కానీ 2 ట్రాక్టర్ల మంది వచ్చారు నా పెళ్ళికి చూడాలని. అబ్బో. ఫుల్ గ్రాండ్గా అయింది పెళ్ళి అప్పట్లో. అప్పుడప్పుడు కూర్చొని సికింద్రాబాద్లో దస్తీలు అమ్ముతా, ఇప్పుడు కూడా అమ్ముతా, అవునా? ఫుట్పాత్ మీద దస్తీలు అమ్ముతా. అందరికి నేను ఫస్టే చెప్తా, నేను ఏడ షూటింగ్ పోయినా చెప్తా, ఇప్పుడు నేను ఖాళీ టైంలో నేను సికింద్రాబాద్ దస్తీలు అమ్ముతా, ఫుట్పాత్ మీద అని చెప్తా. ఎందుకంటే ఆడ చూసి మన ఆడ చూసినారు ఏమనుకుంటారు, ఉన్నమాట ముందే చెప్పేస్తా. గ్రేట్ అండి, మీరు గ్రేట్గా చెప్తాను. నిజంగా గ్రేట్. ఎందుకంటే మీరు షోస్ చేస్తున్నారు, మీరు ఒక లిల్లీపుట్స్ సంఘానికి కూడా అధ్యక్షులుగా ఉన్నారని తెలుసు నాకు. అయినా కూడా మీరు ఫుట్పాత్ మీద మీ జీవనోపాధి కోసం ఏదో చిన్న వస్తువులు అమ్ముకుంటూ ఫ్యామిలీని ఇంత మంచిగా చూసుకుంటున్నారంటే నిజంగా గ్రేట్ అండి. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి. చాలా అంటే నేను అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాలే బస్ పాస్ గురించి. 95 అప్పుడంతా బస్ పాస్ అయిపోయేది. అప్పుడు చంద్రబాబు నాయుడు తీసేసిండు ఈ మరుగుతుంది కేటగిరీ తీసేస్తే, అప్పుడు నేను ఏం చేయాలని చేసినా ఆడ దస్తీలు అమ్ముకుంటే ఒక్కొక్కరిని పిలుచుకొని రాసుకుని వాళ్ళ నెంబర్ రాసుకొని 250 మందిని చేసినాం. అబ్బో. ర్యాలీలు ధర్నాలు చేసినాం. అప్పుడు రాజశేఖర రెడ్డి సిఎల్పిఓ ఉన్నప్పుడు పోయి కలిసినాం. ఎప్పుడు చంద్రబాబు నాయుడిని కలిస్తే చూస్తా చేస్తా చెప్తా, చూస్తా చేస్తా చెప్పేది, కానీ ఒకటి చెప్పపోయేది. రాజశేఖర రెడ్డి సిఎల్పి ఉన్నప్పుడు పోయి కలిస్తే, బాబు మా గవర్నమెంట్ వస్తే నేను చేస్తా అన్నాడు. చేస్తా అని మాట ఇచ్చిండు. మళ్ళా అసెంబ్లీలో పోయి 200 మందిని తీసుకుపోయినా, మా ముంగట మొక్కల మీద కూర్చొని దిగిండు. ఓ, మీరు నామినేషన్ కూడా వేశారా? పెనుగొండలో నామినేషన్ వేసినాం. పెనుగొండకి వేసారా? అక్కడికి ఎట్లా వేసారు మరి అంత దూరం వెళ్ళి? వేసాం. మీది నేటివ్ ఇక్కడే. అయితే మనది ఓటర్ ఐడెంటిటీ అవన్నీ తీసుకోవచ్చు. నేను స్టేట్ ప్రెసిడెంట్ అప్పుడు, ఆంధ్ర తెలంగాణకి స్టేట్ ప్రెసిడెంట్ లిల్లీపుట్స్ అసోసియేషన్. సూపర్. అప్పుడు అక్కడ పోయి నామినేషన్ ఇచ్చినాం. నామినేషన్ ఇస్తే అందరూ అనేది ఎవరి మీద వేశారు? అది పరిటాల సునీత గారి మీద. అంటే కాంగ్రెస్ సైడ్ నుంచి వేశారా? లేదు, ఇండిపెండెంట్గా ఇచ్చిన. ఇండిపెండెంట్గా. ఇండిపెండెంట్. అందరూ అన్నారు, ఏమైనా అక్కడ బాంబులు పేలుతున్నాయి, నీవు భయం లేట. మనిషి అనేది ఎప్పుడైనా ఒక్కసారి పుడతారు, ఒకసారి చస్తారు, ఎప్పటికైనా చచ్చేది. దాంట్లో నాకెవరు చేతురు, నేను అందరికి నోట్లో అరటిపండు లాగానే. ప్రచారం కూడా చేసాం బాగా. వాళ్ళు జీపుల మీద దాని మీద చేస్తే ఒకరోజు మేము ఎడ్ల బండి, అవునా, ఒకరోజు గుర్రం బండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ప్రచారం చేసినాం. ఫుల్ హైలైట్ చేసినాం. ఎన్ని ఓట్స్ వచ్చాయి మీకు? నాకు 647 వచ్చినాయి. ఓకే. సో మిమ్మల్ని అంత దూరంలో మీకు ఎవరో తెలియకపోయినా కూడా అభిమానించారు. అప్పుడు నేను మేడంకి చెప్పిన, మేడం గెలుపు మీది కాదు మేడం, నాది అని చెప్పిన పరిటాల మేడం గారికి. అందరూ వాళ్ళనే ఉన్నాం, కౌంటింగ్ కలిసి వచ్చారా? కౌంటింగ్ కాడనే ఉన్నాం అప్పుడు. అంటే మేడం నవ్వింది. అట్లా బాగా ఒక 15 రోజులు మంచి ప్రచారం చేసి. మరి తర్వాత ఎందుకని ఎక్కడ మీరు ఎలక్షన్స్లో నిలబడలేదు? ఎందుకు ట్రై చేయలేదు మళ్ళీ? ఇంకా ట్రై చేయలేదు అంటే ఇక ఎట్లుంటాయి మేడం, ఇంట్లో మన ప్రాబ్లాలు బట్టి ఉంటాయి. ఏమంటే మన గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒకటి చేయాలి అని చేసినప్పుడు రాజశేఖర రెడ్డి సారు మనకు జీవో తెచ్చిండు. బస్ పాస్ చేయలేదు, తర్వాత జీవో వచ్చినా కానీ ఆర్టీసీ వాళ్ళు అంటారు మాకు జీవో వస్తే మేము ఇస్తాం. మళ్ళీ ఆర్టీసీ గురించి కూడా మళ్ళీ అది చెప్పారు కదా మీరు. పోరాడినాక మళ్ళీ ఆ జీవో వచ్చినాక 1,69,00,000 ఆర్టీసీ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. మా 5,000 మరుగుజ్జుల పైన ఏది టికెట్కు అమౌంట్. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ రోసయ్య అప్పుడు సన్మానం చేసి 1,69,00,000 సంవత్సరం ఇవ్వాలి ఎవరికి, మా పైన 5,000 మరుగుజ్జుల పైన ఆర్టీసీ గవర్నమెంట్కి ఇవ్వాలి. అప్పుడు బస్ పాస్ ఇష్యూ అయింది. ఏం పేరమ్మా నీది? సాయి. సాయి, ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఎక్కడ? విజ్ఞాన్ భారతి మోడల్ స్కూల్. అవునా, బాగా చదువుతావా? బాగా చదవవా? చదువుతావా? నిన్ను స్కూల్లో క్లాస్లో ఇంకెవరైనా ఉన్నారా నీకులాగా హైట్ తక్కువ ఉన్న పిల్లలు? ఎవరు లేరా? నువ్వే స్కూల్ మొత్తానికి నువ్వే ఉన్నావా? మరి ఏమన్నా పిల్లలు ఏడిపిస్తారా నాన్న? ఏమనరా? ఏమనరు? నీతో మంచిగా ఉంటారా? పోన్లే, వెరీ గుడ్. అసలు ఎవరేమనరు. ఓకే ఓకే. నువ్వు బాగా చదవు, బాగా క్రికెట్ ఆడతావని చెప్పారు మీ నాన్నగారు నాకు. ఆడతా క్రికెట్. నువ్వేమో బాగా చదువుతానని చెప్తున్నావు. క్రికెట్ ఆట చదువుతా. వెరీ గుడ్. ఏమైతావు పెద్ద అయ్యాక? డాక్టర్.
వెరీ గుడ్, సూపర్. నాన్నతో పాటు షోస్కి వెళ్తావా నువ్వు కూడా? వెళ్తావా? చేస్తావా? ఏదన్నా షో చేసావా? ఏం చేసావమ్మా? ప్రోగ్రామ్స్ చేస్తాం. ఈవెంట్స్ చేస్తావా? ఏం చేస్తావు ఈవెంట్స్లో? జోకర్ ఇట్లా మహారాజా పోతరాజు ఓహో, అట్లా వేస్తాం. దానికి డైలాగ్స్ కూడా ఉంటాయా? చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదా? జస్ట్ అంటే డ్రెస్అప్ అయ్యి అలా ఉండాలి అంతే. డాన్స్ చేస్తావా? ఇప్పుడు మరి మా కోసం నువ్వు చేయాలిగా డాన్స్. అయ్యో కాదు, చెయ్యాలి. ఏం పేరమ్మా? అపర్ణ. అపర్ణ. ఎంత ఏజ్ మీది? 26. ఏమనిపిస్తుంది మీ నాన్నగారిని చూస్తే? ఎందుకంటే సినిమాల్లో చేస్తారు ఆయన, ఇప్పుడు షోస్ చేస్తున్నారు, చాలా ఈవెంట్స్ చేస్తారు. ఏమనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా వెళ్తారా ఈవెంట్స్కి ఏమన్నా? ఈవెంట్స్కి వెళ్తాం, షూటింగ్స్కి ఉంటే వెళ్తాం. ఓకే, షూటింగ్స్కి వెళ్తారు చూడ్డానికి. చేస్తాం. చేస్తారా మీరు కూడా? క్యారెక్టర్ ఏమైనా ఉంటే వస్తారు. ఓకే ఓకే. మ్యారేజ్ ఎప్పుడైంది? మీ హస్బెండ్ కదా? 2018. 2018లో. ఓకే ఓకే. మీరు ఇష్టపడి చేసుకున్నారా లేకపోతే మీ నాన్నగారు చెప్పారని చేసుకున్నారా? ఇష్టమే. ఇష్టమేనా? మీకు రిలేటివ్సా? లేదు. వాళ్ళు ముత్తరాజు అవునా? మేడం, మునూరు కాపు, అదే కురుమ, ముత్తరాజు. సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నట్టున్నారు మీరు. ఎలా ఉంది మరి మీ కాపురం? పాపను అనుకుంటా కదా మీకు? పాప. పాప ఇప్పుడు బాగానే ఉంటుందమ్మా? మళ్ళీ మీకులాగే తను కూడా మళ్ళా మీలాగనే? మల్లేష్ గారు, మీ మదరు, ఫాదరు, మీ తాతగారు వాళ్ళందరూ ఎట్లుండేవాళ్ళు చెప్పండి ఒకసారి మాకు. మేడం, మా డాడీ వాళ్ళు వచ్చి, నాది ఓన్, నేను పుట్టింది పెరిగింది ఇక్కడ భువనగిరి దగ్గర పులిగిల్ల. మా డాడీ వాళ్ళు 9 మంది అన్నదమ్ములు. మా డాడీ 7వ ఆయన, సేమ్ నా లెక్కనే ఉంటాడు. మిగతా 8 మంది ఎట్లుంటారండి? పెద్దగా ఉంటారు, వాళ్ళంతా మంచిగా ఉంటారు? చాలా హైట్ ఉంటారు, బాగుంటారు. మీ ఫాదర్ ఒక్కర్లే? మా ఫాదర్ ఒక్కడే ఇట్లా. మీ మదర్? మదరు మీ లెక్క ఉంటారు, పెద్దగా, మంచి హైటే. మదరు. కానీ మళ్ళీ మీరు ఎందుకని ఇట్లా వచ్చారో తెలియదు. ఇక మీ ఫ్యామిలీలో ఎలా ఉంటారండి అందరూ? మా ఫ్యామిలీ అందరూ నార్మలే ఉంటారు. నార్మలే, మదరు ఫాదర్ అందరూ. మీరు ఒక్కళ్ళు ఎట్లానా? ఒక్కనే రీజన్ ఏంటేమన్నా తెలుస్తుందా అండి? తెలియదు, ఏమీ తెలియదు, ఎందుకో ఏంటో తెలియదు. ఎంత మీ ఏజ్? 30. ఏం చేస్తారు? షూటింగ్స్, ఈవెంట్స్. ఓ, మల్లేష్ గారితో మా తోటి పాటు ఉంటుంది. ఆయనతోనే ఉంటారు. ఆయనతో పాటు ఉంటుంది. ఓకే. మళ్ళీ మీకు పాప కూడా మళ్ళీ ఇలానే ఉందంట కదా? ఉన్నది. ఏం పేరండి మీది? సాయి కృష్ణ మేడం. సాయి కృష్ణ. ఎంత ఏజ్ మీకు? నా 25 మేడం. 25. మీ ఫ్యామిలీలో ఎలా ఉంటారు? అందరు అయితే ఉంటారు మేడం. అమ్మా, నాన్నగారు, అందరు అయితే ఉంటారు. ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్ ఉండే మేడం. అతను ఎలా ఉంటారు? హైటే ఉంది. మీరు ఒక్కళ్ళే ఇలాగే ఇంట్లో? ఏం చేస్తారండి మీరు? నేను ఈవెంట్స్, షూటింగ్స్ అన్నయ్య తోటి బిజినెస్ అవి చేసుకుంటా. ఓకే ఓకే, కలిసి చేస్తారా? ఏం పేరు మీది? సప్పట్ కుమార్. సంపత్ కుమార్. ఓకే ఓకే. మీ ఏజ్ ఎంత? 22. 22. మీ ఇంట్లో ఎలా ఉంటారు? మా ఇంట్లో అన్నయ్య పొయ్యి నొక్కి పొట్టి అందరూ పొడిగే ఉంటారు. మీరు ఒక్కళ్ళేనా? నొక్కలే. ఏమైనా చదువుకున్నారా మీరు? 10th. 10th. ఓకే ఓకే. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను అన్నయ్య ఇక్కడ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ చేయొచ్చా. ఓకే ఓకే. మీ పేరేంటి? మున్నా మేడం. మున్నా. ఓకే. మీ ఏజ్ ఎంత? 31 మేడం. 31. ఓకే. మీ ఇంట్లో ఎలా ఉంటారండి అందరూ? మా ఇంట్లో చాలా మంది ఉన్నారు, ఫ్యామిలీలో ఒక్కనే ఇలా ఉంటారు. మీరు ఒక్కరే? అవును మేడం. మిగతా అందరూ నార్మల్గానే ఉంటారు? నార్మల్ మేడం. అమ్మ, నాన్నగారు, అమ్మ, బ్రదర్స్, తాతయ్య అందరు. తాతయ్య గారు, బ్రదర్స్, సిస్టర్స్? బ్రదర్ కూడా నాకట హైట్ ఉంటాడు మేడం. మా బ్రదర్ ఒకడు. సిస్టర్స్ ఉన్నారా? సిస్టర్స్ ఉన్నారు. లేరు. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th వరకు మేడం. 10th వరకు. ఎందుకని మరి తర్వాత చదవలేదు? ఇంకా ఇంట్రెస్ట్ లేదు మేడం, డ్యాన్స్ అంటే ఇష్టం. ఇంట్రెస్ట్ లేదు. డ్యాన్స్ బాగా చేస్తారా? అవును మేడం. ఓ సూపర్. అయితే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? అన్నయ్యతోటి చేశాను మేడం. ఓ, మీరు కూడా అన్నయ్యతోటి ఉంటాను. ఓకే ఓకే. తను ఏమవుతారు మీకు? నా వైఫ్ మేడం. వైఫ్? అవును మేడం. ఓ, ఎప్పుడైంది పెళ్ళి? 1 year అయింది. 1 year అయింది. అయితే పాప, చిన్న పాప? అవును మేడం. మీ పాపనేనా? 2 months. ఎంతండి ఏజ్? 2 months. మళ్ళీ ఎక్కడ దొరికింది తను? లవ్ మ్యారేజా లేకుంటే? లవ్ మ్యారేజ్ మేడం. 3 years. లవ్ మ్యారేజా? ఓహో. ఇవి లవ్ గురించి చెప్పరా నాకు కొంచెం? వాట్సాప్లో పరిచయం అయింది మేడం. వాట్సాప్లో ఎట్లా పరిచయం? అంటే నేను డ్యాన్స్ వల్ల వైరల్ అయింది ఒక సాంగ్. ఓకే. ఆ సాంగ్ వల్ల ఈమె నాకు పరిచయం అయింది. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. యా. సూపర్ అసలు. వీళ్ళ ఊరోళ్ళు తెలిసిన వాళ్ళు నాకు కాల్ చేశారు మేడం, ఇట్లా మా ఊర్లో ఉంది చేసుకుంటారా అని. అంటే మా మమ్మీ డాడీని కనుక్కొని చెప్తా అని చెప్పేసి ఫస్ట్ కనుక్కున్నాను. మా ఇంట్లో వాళ్ళు వద్దు అన్నారు. ఎందుకు వద్దన్నారు? అంటే ఆమె అలాగే, నువ్వు ఇలాగే, ఇప్పుడు ఎందుకు నీకు పెళ్ళి ఏమొద్దు, నువ్వు ఇలాగే ఉండు అని చెప్పారు. తర్వాత నేను అసలు పెళ్ళే వద్దన్నారా? అసలు పెళ్ళి వద్దన్నారు. మా మమ్మీ డాడీతో కొట్లాడి మనం చేసుకో. మా మమ్మీ డాడీకి ఇష్టం లేదు. ఇష్టం లేదు. అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం ఇష్టం లేదు మేడం.
సో వాళ్ళతో కొట్లాట పెట్టుకొని అది కూడా క్యాష్ కూడా ఏమో ముతురాజు, నేను రజక్. చాకలం, మీరేంటి? మేము చాకలం, ఏమో తెలుగు ముతురాజు. ముదిరాజులు. అందుకు కూడా ఒక రీజనా? అదొక రీజన్. ఇవన్నీ చూసి వద్దన్నారు ఇంకా వాళ్ళు. కొట్లాట పెట్టుకొని మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. అవును మేడం. పాపను కూడా మళ్ళీ పుట్టించుకున్నారు వాళ్ళ మంచిగా. సంఘపోలు పెళ్లి చేశారు మేడం. ఆ? వాళ్ళ సంఘం ఉంటుంది కదా మేడం, ముతురాజు సంఘం. సంఘం. వాళ్ళ సంఘపోలు చేశారు పెళ్లి కూడా. ఓకే, అంటే టెంపుల్లో. అవును మేడం, వాళ్ళ ఊర్లోనే, మా ఊర్లో కాదు. మీ ఊర్లో కదా వాళ్ళ వాళ్ళు? ఊర్లో. ఏ ఊరు వాళ్ళది? నారాయణపేట మేడం. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఇద్దరు? హ్యాపీ మేడం చాలా. మరి ఇప్పుడు మీ పేరెంట్స్ మాట్లాడతారా? ఇప్పుడు అంటే చాన్నాళ్ళు అయింది కదా పెళ్లి. మాట్లాడుతున్నా మేడం. ఏం పేరమ్మా మీది? లావణ్య. లావణ్య. ఎంత ఏజ్? 22. 22. ఓ చాలా గ్యాప్ ఉన్నట్టుంది మీ ఇద్దరికి, 10 years ఆల్మోస్ట్ కదా. ఎలా, ఎక్కడ, వాట్సాప్లో చూసి లవ్ చేశారా? అవును మేడం. ఎవరు చెప్పారు ముందు ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా ఆయన? నేనే. మీరే డైరెక్ట్ అడిగేశారా పెళ్లి చేసుకుంటా అని, లేకపోతే కలుస్తాను అడిగారా? ఫస్ట్ ఏం అడిగారు చెప్పండి. మా ఇంటి పక్కల వాళ్ళు చూసింటూ వాళ్ళు అడిగిండ్రు. ఉమ్, ఇలా వాళ్ళని అడిగి చెప్తామని అన్నారు. ఉమ్, సరే అని అన్నాను. ఉమ్. తర్వాత చెప్పిండు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశారు మరి? చేసుకుందాం అన్నాము. అంటే ఇంకా 2 సంవత్సరాలు ఆగినాం మేడం. చేయకుంటే ఇంకా మేమే చేసుకున్నాం. ఓకే, వాళ్ళు ఒప్పుకుంటారని 2 years వెయిట్ చేశారు అయితే. ఒప్పుకోకపోతే ఇంక మీరే చేసేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మరి? వాళ్ళతో ఉంటారా, వేరే ఉంటారా మీరు? వాళ్ళ ఊరికాడంటే మేము ఇక్కడనే ఉంటాం. వాళ్ళు ఉండేది ఎక్కడ? మా అచ్చంపేట. మీరిద్దరు ఇక్కడే ఉంటారు అయితే. పాప పాప ఎలా ఉంటుంది అనేది ఏమన్నా ముందే తెలుసా అమ్మా? ఏం తెలీదా ఇంకా? డాక్టర్స్ అయితే పొడవునే అవుతుంది అన్నారు మేడం. పొడవవుతుంది అన్నారా? మీ ఇంట్లో ఎలా ఉంటారు అందరూ? నానమ్మ మా తాతయ్య బాగుంటారు. ఉమ్. మా డాడీ నాలాకుండు. మా తమ్ముడు అయితే ఉండు. మీ అమ్మ? అయితే ఉంది. మీ నాన్న ఒక్కరే మీ ఇంట్లో అట్లుంటారు. మళ్ళీ మీరు చాలామంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, మీలాంటి వాళ్ళని చూసి అన్ని రకాలుగా, అన్ని రకాల ప్రొఫెషనల్గా. తర్వాత ఇలా ఉండి కూడా మాకు ఏదో లోపం ఉంది, లేకపోతే మేము ఇలాగే ఉన్నాము, ఇలా ఉన్నందుకు మేము బాధపడుతున్నాం అని కాకుండా మీరు ధైర్యంగా చాలా మోటివేషనల్గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మల్లేష్ గారు. మీరందరూ కలిసి మా కోసం ఒక చిన్న స్టెప్స్ వేస్తే కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్.